పప్ప ఈగ కూర్చుంటుంది అక్కడ. ఉండలే పాపం అదేం చేస్తుంది. కానీ ఈగల గురించి కొన్ని జోక్స్ ఉన్నాయి. ఓకే. ఒక జోక్ ఏంటంటే, ఒక హోటల్లో ఆర్డర్ ఇచ్చాడంట. ఆర్డర్ ఇస్తే ఈగ పడ్డది. వాడికి మస్తు కోపం వచ్చింది. ఏయ్ రాను అంటే, ఏం సార్ అన్నంట వెయిట్. చూడు టీలో ఈగ పడ్డదంటే, ఎప్పుడు పడ్డది సార్ అన్న. ఈగ పడ్డదంటే ఎప్పుడు పడ్డది? ఎప్పుడు పడ్డది? ఇప్పుడే పడ్డది. ఒక్క నిమిషం సైలెన్స్ ఉండు షో అన్నాడు. ఈగ షో సైలెన్స్ ఉండు అన్నాడు. ఆ తర్వాత చుట్టుపక్కల ఎవరు మాట్లాడొద్దు సైలెన్స్ ఉన్నాడు. సైలెన్స్ తర్వాత చూస్తే ఇంకో ఈగ పడ్డది. రెండు లవ్ చేసుకున్నాయి సార్. అది చచ్చిపోయింది. ఇది కూడా చచ్చిపోయింది పాపం, అంతే సార్ అన్నాడు. ఆ తర్వాత ఇదే ఇంకో జోకు. సేమ్ ఆర్డర్ ఇచ్చిండు, ఏం పడ్డది? ఈగ. నెక్స్ట్ ఏం చేసిండు? ఈగ వచ్చింది. టీ ఆర్డర్ ఇచ్చిండు. తర్వాత ఏమైంది? ఈగ పడ్డది. వాడు ఏమడిగిండు? మామూలు అడిగే ప్రశ్న ఎదురా, టీలో ఈగ పడ్డది అన్నాడు. లేకపోతే నువ్వు ఇచ్చే 4 రూపాయలకు ఈగలు కాదు ఏనుగులు పడతాయని తీసుకుంటా అన్నాడంట. కాకపోతే మనం ఈగల్ని ద్వేషించాల్సిన అవసరం లే. ప్రతి మనిషి ఈగనే, అందరి మీద వాళ్తా ఉంటాడు. ఒక కుటుంబం మీద వాళ్తే పెళ్ళి అవుతుంది. ఆ తర్వాత అబ్బాయి పోయి అమ్మాయి మీద వాళ్తే పిల్లలు అవుతారు.